జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే ఎవరంటే పార్టీ వేజ్గా కూడా ఉంది, ఇండివిజువల్గా కూడా ఉంది. ఇండివిజువల్గా చూస్తే నవీన్ యాదవ్ గారికి ఉంది, పార్టీ వేజ్గా చూస్తే కూడా నవీన్ యాదవ్ గారికి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఆయన గెలిస్తే ఇంకా ఆయన చేతిలో అధికారం ఉండగలిగితే మాత్రం ఇంకా బెస్ట్గా చేస్తారని ఫీల్ అవుతున్నారు. గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత సునీత గారికి సింపతి ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఆమె గెలిచే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఏ విధంగా నవీన్ యాదవ్ గారు గెలుస్తారంటారు? అంటే పబ్లిక్ పల్స్ నేను తీసుకున్నాను 10 days 11 days నేను స్వయంగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి కార్మిక్ నగర్, జోసఫ్ కూడా, ఈ రమేత్ నగర్, ఈ ప్రాంతాలకు వెళ్ళి పబ్లిక్ బయట తీసుకున్నాను. నవీన్ యాదవ్ గారు గెలిచినా ఓడినా పబ్లిక్లో ఉన్నారు. ఎప్పుడు మాకు ఏ అవసరం వచ్చినా, మాకు ఏ సమస్య వచ్చినా సరే మాకు అందుబాటులో ఉంటున్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయారు, కానీ ఈసారి మేము గెలిపించుకుంటాము. ఆయన చేతిలో అధికారం ఉన్నట్లయితే, ఆయన ఒక ప్రజాప్రతినిధి అయినట్లయితే మాకు మంచిగా చేయగలుగుతాడు అన్నది ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఓటర్లు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అంటే అంజన్ యాదవ్ కూడా ఉంది కదా, సేమ్ అదే ఆయా కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు లేదా ఏరియాలకు సంబంధించినది కావచ్చు, ఆయన పర్టికులర్గా సపరేట్గా చేయాలి అనుకుంటున్నారు. నేను ఇప్పుడు చెప్తుంది కమ్యూనిటీ బేస్గా చెప్పట్లేదు. అంజన్ కుమార్ యాదవ్ గారు గతంలో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఎంపీ అనమాట. నవీన్ యాదవ్ గారు ఓన్లీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి పనిచేశారు. 2 సార్లు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేశారు. అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా చేశారు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక జూబ్లీస్ ఒకటి. సో ఇది అన్ని నియోజకవర్గాలు, ఇది ఒక నియోజకవర్గం. అంతేగాని అంజన్ కుమార్ యాదవ్ గారు ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో పోటీ చేయలేదు కదా ఎప్పుడూ. సో ఈయన 2 సార్లు పోటీ చేశారు, గెలిచిన ఓడిన పబ్లిక్లో ఉన్నారన్న ఫీలింగు. నేను 11 days నుంచి పబ్లిక్లో తిరుగుతున్నాను. సో వాళ్ళందరూ అదే చెప్తారు, మాకు ఎప్పుడు సరిగ్గా అందుబాటులో ఉంటారని చెప్తారు. అది మిగతా అంటే బీజేపీ ఇంకెవరిని కన్ఫర్మ్ చేయలేదు. మీకు ఎవరినైనా కన్ఫర్మ్ చేసి ఉంటే చెప్పండి. ఎందుకు బీజేపీ ఇంకా చెప్పట్లేదు? అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఏమన్నా కుమ్మక్కై ప్లాన్ చేస్తున్నారా? ఏమో మరి, అది అలా నిజంగా అది ఉంటే మాత్రం అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ అంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. కానీ చేస్తారా, లేకపోతే క్యాండిడేట్ని కన్ఫర్మ్ చేస్తారా, మనతో ఈరోజు రేపు కన్ఫర్మ్ చేస్తారని చెప్పారు. చేస్తలేదు. ఒకవేళ నిజంగా సైలెంట్గా ఆగిపోయినా, లేదంటే సపోర్ట్ చేసినా ఇది మళ్ళీ టఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ బీజేపీ అండ్ బీఆర్ఎస్ కుమ్మక్కయింది అంటే కవిత గారు లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా హస్తం ఉన్నట్టే అని అనిపిస్తుంది. అది పొలిటికల్గా చాలా మారిపోతాయి అనమాట. ఒకళ్ళు ఎవరు పడితే అలా కలడానికి అవ్వదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిస్తే అక్కడ వాళ్ళున్న ఓటర్స్ ఒప్పుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిసారనుకో ఏదైనా అవసరం కోసం, అక్కడున్న ఓటర్స్ ఏదైతే వైసీపీ సంబంధించిన క్యాడర్ ఉందో వాళ్ళు ఒప్పుకోరు. సో ఏ రాజకీయ అవసరాల కోసం ఎలా పడితే అలా పార్టీలు కలిస్తే పబ్లిక్ వాళ్ళ ఓటర్స్ ఒప్పుకోరు. అంటే ఓట్లు చీలే అవకాశం ఉందా? ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ మమైక్యం అయితే నవీన్ గారు ఓడిపోయే ఛాన్స్ ఉంది? ఓడిపోరు. ఇక్కడ ఒకవేళ కలిసిపోతే కూడా వాళ్ళిద్దరూ ఒకటే, మేమిద్దరం ఒకటే నుంచి కూడా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. సో అందరూ ఒకటయ్యారు, నేను ఒకటి అయ్యాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి అన్న విషయం కూడా మళ్ళీ సింపతి అనేది ఇటు గేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉంటారు. ప్రతి పార్టీకి అభిమానులు ఉంటారు, ప్రతి వ్యక్తికి అభిమానులు ఉంటారు. ఆల్రెడీ మొన్న పోటీ చేసినప్పుడు 40,000 ఓట్లు వచ్చాయి. పార్టీ బలం ఉండాలి, ఇండివిజువల్ బలం కూడా ఉండాలి. కేవలం పార్టీ బలంతో గెలవాలంటే అవ్వదు అంటున్నాను. అది అన్ని సార్లు అవ్వదు. ఇప్పుడు బై ఎలక్షన్స్ వేరు, నార్మల్ ఎలక్షన్స్ వేరు. నార్మల్ ఇప్పుడు ఎక్కడ మనకి 2014 ఎన్నికల ముందు మొత్తం కూడా వైసీపీ గ్రాఫ్ ఉప ఎన్నికలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గెలిచారు. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గెలిచారు. సో సెంటిమెంట్ అనేది ఎప్పుడు ఆ నియోజకవర్గం పరిస్థితి బట్టి మారిపోతుంది. ఇప్పుడు నేను మహారాష్ట్ర ఎలక్షన్ చెప్పాను, మా కర్ణాటక ఎలక్షన్ చెప్పాను, మన ఏపీ ఎలక్షన్ చెప్పాను, తెలంగాణ ఎలక్షన్ చెప్పాను. సో ఒక్కొక్క ఎలక్షన్స్కి ఒక్కొక్క నియోజకవర్గానికి అక్కడ నిలబడిన అభ్యర్థులకి, అక్కడ ఉన్న పార్టీలకు ఉన్న మైనస్లకి, ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న పార్టీకి ఈ అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఇందులో ఓటర్కు ఉన్న చైతన్యం, వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్ కూడా ఉంటుంది అన్నమాట. ఇండివిజువల్గా రాష్ట్ర స్థాయిలో వాళ్ళిద్దరికి ఇండివిజువల్ ఇమేజ్ అని ఉంటుంది. కానీ ఇక్కడ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ 2025 ఈ ఎలక్షన్స్కి మాత్రం నవీన్ యాదవ్కి పాజిటివ్గా ఉంది.